నువ్వు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు రిషికొండ కట్టనీకే? సిగ్గులే నీకు? పబ్లిక్ మనీ అంటే ఏం అంత సులభంగా నువ్వు ఖర్చు పెట్టనీకుందా? అంత సులభంగా ఉందా? దాన్ని కడితే ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని రిషికొండను ఏం చేయాలా? దాన్ని సర్వనాశనం, అంత అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అంత చిన్న భిన్నం చేసి బ్యాంక్రప్ట్ చేసి పారేసి దీన్ని వెళ్ళిపోతుంది. నువ్వు ఎవడు ఇది ఫేస్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఈరోజు మరి పెన్షన్లు, ఈ రోజున్న పెన్షన్లు 4,400 కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చిన పెన్షన్స్ విలువ. అంత వడ్డీలు కట్టనీకే చాలకుండా చేసిపోతావా నువ్వు? అందుకే నేను చెప్తున్నా, ఆయన మామూలుగా దేశద్రోహి అవి ఉంటాయి, ఈయన రాష్ట్రద్రోహి, ఈయన తెలుగు జాతి ద్రోహి, ఈయన జగన్మోహన్ రెడ్డి. సిగ్గులే కొంచెమన్నా? మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తాడట. ఈ పాదయాత్ర చేయి చెప్తారు, జనం చెప్తారు. ముందు అప్పులు కట్టు పోయి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టి తర్వాత రాకుంటారు, నీ సొంత డబ్బులు కట్టుకోంటారు. అన్నీ డైవర్ట్ చేసి డబ్బులన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి డైవర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో అప్పు తెచ్చినవి డైవర్ట్ చేస్తుంది, అందరినీ ప్రతి వాళ్ళని నాశనం చేస్తుంది, ఇసుక దొరకకుండా చేస్తుంది. లిక్కర్ అయితే అమ్మ తాగి రోడ్డు కూడా ఊహించుకొని పోతుంటే ఏం లిక్కర్ రాని. ఈ రకంగా ప్రతిదీ ఇంకా రైతులనైతే భ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితికి తెచ్చాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకుంటావా? బ్రిటిష్ వాడు మేలవుతాడు, 3 నామాల రాళ్ళు బాటింది నీ ఫోటో పెట్టి ఆడ కుక్కలు ఉచ్చబోయినాయి కదా, కాలెత్తి ఉచ్చలు పోస్తే కుక్కలు ఆ ఉచ్చలు పోయినాయి కదా, నేను పెట్టింది రాళ్ళు. సిగ్గులే కొంచెమన్నా? అన్నీ గమనించే కొట్టారు దెబ్బ, పెద్ద దెబ్బ. సరైన ప్లాన్ వేసింటే పులివెందుల్లో ఊడిపో. నాకు చెప్తుండా, నేను ఎప్పుడో చెప్పిన 10 సీట్ల కంటే ఎక్కువ రావాలి. అదే జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు చెప్పాను నేను 25 సీట్ల కంటే ఎక్కువ రావు చూడ 94లో. ఇప్పుడు 10 కంటే ఎక్కువ రావని చెప్పిన నా ఇంటర్వ్యూస్ ఛానల్స్లో నేను ఇచ్చినవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు 10 కంటే ఎక్కువ రావంటే ఒక్కటి ఎక్కువ వచ్చింది. దరిద్రం, శని పట్టినటువంటి రాష్ట్రానికి పట్టిన దయ్యము, సైతాను ప్రజలే ఇడిపించారు. అది పోయి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చోయింది. కర్ణాటక వాళ్ళకు దరిద్రం తగులుతుంది చూడు, ఆ దయ్యం అడిగితే అది పోతుంది. అందుకే మరి తృణమూల్ కాంగ్రెస్లో ఎక్కువ బియ్యమని అడుగుతుంటారు. అందరూ నాశనం చేసిపోయారు రాష్ట్రాన్ని. ఎవరికి బాధ్యత? పాపం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిదీ పోలవరం కానించి, ప్రాజెక్టుల కానించి, వెల్ఫేర్ స్కీమ్స్ కానించి అన్నీ మొదలు పెట్టుకుంటూ రావాలి. విచ్ఛిన్నమైనవన్నీ కూడా రిపేర్ చేయాలి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఈయన చేసిన దానికి. చీట్స్ వీళ్ళంతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, ఇతను వేరు. ఆయన ఏదో ఆయన కొనుక్కొని ఓటేస్తే లాస్ట్కు ఆయన వైఎస్ పేరే ముంచిపోతుంది. ఫుల్లుగా కనపడుతుంది కాంగ్రెస్లో చేరేటటువంటిది ఏదో జరుగుతుంది. కాంగ్రెస్ చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రాణం పోసే ప్రసక్తే లేదు. ఆ పార్టీ చచ్చిపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా వచ్చిందో నీకు బుద్ధి? విజయసాయి రెడ్డి ఇప్పించినాడా? సోనియా గాంధీ వాళ్ళ నాయనను హెలికాప్టర్లో బాంబు పెట్టి చంపిందని చెప్పిన నువ్వు రిలయన్స్ అధినేతతో కలిసి కుట్ర బద్దిన అనలే. ఈరోజు ఆ కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు. నువ్వు చేతులు కలుపుతావు, కాళ్ళు కలుపుతావు, మాకెందుకు. కానీ ఆ పార్టీ అయితే నా సలహా ఏమేనంటే ఆ సచిన పార్టీ కాకుండా తృణమూల్ కాంగ్రెస్లో బెంగాల్లో ఉన్నది, దాంట్లో చేస్తే బలి ఉంటుంది. ఎందుకో మమతా బెనర్జీ ఈయనకు కట్టెసాము రాళ్ళు రువేది
ఎట్టెట్ట బూతులు క్యాప్చర్ చేసేది, తలకాయలు ఎట్ట బల కొట్టేది ఎవరు అపోనెంట్స్ను, ఇది బాగా నేర్పిస్తుంది ఆ అమ్మ. ఈ సోనియా గాంధీ ఏం నేర్పిస్తుంది పాపం. చీట్ చేసి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఏ డెవలప్మెంట్ లేదు. అలగనూరు రిజర్వాయర్ తెగిపోతే దొంగ నా కొడుకులు దాన్ని రిపేర్ చేయలేదే మరి నా కొడుకులు. ఆడైతే గోర్కల్లు, ఆ గోర్కల్లు అయితే తెగిపోయి లీకేజ్లు అయితే దాన్ని రిపేర్ చేయలేమే, సిగ్గులే. రోజు అన్ని రంగాలలో నాశనం చేసిపోయినాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ మహానుభావుడు. అన్నీ చేసి లాస్ట్కు పోయి బెంగళూరు ప్యాలెస్ దాంట్లో ఆ ప్యాలెస్ మొత్తం బయట పెట్టింది నేనే, గుర్తు తెస్తున్నా మీకు. నేను దాదాపుగా 12 ఏళ్ళ కిందట దాన్ని బయట పెట్టింది నేనే. దాంట్లో పోయి దాపెట్టుకున్నాడు. నువ్వు ఆడ దాచి పెట్టుకున్నా లేకపోతే ఇంకా ఏడన్నా పోయి వీడికంటే కొంచెము మమతా బెనర్జీ దాంట్లో చేస్తే కొంచెం ఆయన నిలబడి రానియకుండా కట్టెసాము తిప్పుతుందేమో నాకు తెలియదు. కానీ అది మేలైతుంది. లిక్కర్ నువ్వు అమ్మ తాగినోడు కూడా ఊహించుకొని పోతుంటే నువ్వు ఏం లిక్కర్ రాని. ఈ రకంగా ప్రతిదీ ఇంకా రైతులను అయితే భ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితికి తెచ్చాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకుంటావా? బ్రిటిష్ వాడు మేలవుతాడు. అదన్నా 3 నామాల రాళ్ళు బాటింది నీ ఫోటో పెట్టి ఆడ కుక్కలు ఉచ్చబోయినాయి కదా, కాలెత్తి ఉచ్చలు పోస్తాయి కుక్కలు, ఆ ఉచ్చలు పోయినాయి కదా, నేను పెట్టింది రాళ్ళు. సిగ్గులే కొంచెమన్నా. అన్నీ గమనించే కొట్టారు దెబ్బ, పెద్ద దెబ్బ. సరైన ప్లాన్ వేసింటే పులివెందుల్లో ఊడిపో నాకు చెప్తుండా. నేను ఎప్పుడో చెప్పిన 10 సీట్ల కంటే ఎక్కువ రావాలి. అదే జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు చెప్పాను నేను 25 సీట్ల కంటే ఎక్కువ రావు చూడండి 94లో. ఇప్పుడు 10 కంటే ఎక్కువ రావని చెప్పిన నా ఇంటర్వ్యూస్ ఛానల్స్లో నేను ఇచ్చినవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు 10 కంటే ఎక్కువ రావంటే ఒక్కటి ఎక్కువ వచ్చింది. ఓకే, దరిద్రం శని పట్టినటువంటి రాష్ట్రానికి పట్టిన దయ్యము సైతాను ప్రజలే ఇడిపించారు. అది పోయి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చోయింది. కర్ణాటక వాళ్ళకు దరిద్రం తగులుతుంది చూడు, ఆ దయ్యం అడిగితే అది పోతుంది. అందుకే మరి తృణమూల్ కాంగ్రెస్లో ఎక్కువ బియ్యమని అడుగుతుంటారు. అందరూ నాశనం చేసిపోయారు రాష్ట్రాన్ని. ఎవరి బాధ్యత? పాపం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిదీ పోలవరం కానించి, ప్రాజెక్టుల కానించి, వెల్ఫేర్ స్కీమ్స్ కానించి అన్నీ మొదలు పెట్టుకుంటూ రావాలి. విచ్ఛిన్నమైనవన్నీ కూడా రిపేర్ చేయాలి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఈయన చేసిన దానికి. చీట్స్ వీళ్ళంతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, ఇతను వేరు. ఆయన ఏదో ఆయన కొనుక్కొని ఓటేస్తే లాస్ట్కు ఆయన వైఎస్ పేరే ముంచిపోతుంది.